బిగ్ 7 లో చివరి టాపిక్ 7వ టాపిక్ మనం చూడబోతున్నాం. రెండు దేశాలను మనం ఎప్పటికీ నమ్మలేం. ఒకటి పాకిస్తాన్, రెండవది ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అవును, అదే చైనా. ఈ రెండు దేశాలను మనం ఎప్పటికీ నమ్మలేం కదా. అందుకోసమే భారత్ మరింత శత్రు దుర్భేద్యంగా మారబోతోంది. అంతరిక్షంలో నిఘాను మరింత బలోపేతం చేయబోతున్నాం మనం. పాకిస్తాన్, చైనా హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టడానికి మనం ఏకంగా 52 మిలిటరీ ఉపగ్రహాలను ప్రయోగించబోతున్నాం. ఇది గనక సక్సెస్ అయితే భద్రతా పరంగా భారత్కు కలిగే లాభం ఏంటి, పాకిస్తాన్ చైనా నుంచి వచ్చే ముప్పుకు ముందే చెక్ పెట్టొచ్చా? ఈ స్టోరీ చూడండి. అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రపంచ దేశాలన్నీ తమ ప్రయత్నాల్లో బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా స్పేస్ లో డామినేషన్ కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ హిందూ మహాసముద్రంపై నిఘా పెట్టేందుకు వీలుగా 52 మిలిటరీ శాటిలైట్లను ప్రయోగించాలని నిర్ణయించింది. రియల్ టైం మానిటరింగ్ తో పాటు ఇతర అవసరాల కోసం దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయనుంది. ఓవైపు చైనా అంతరిక్షంలో ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో భారత్ ఈ చర్యలు చేపట్టింది. స్పేస్ బేస్ సర్వైలెన్స్ SBS 3వ విడత ప్రోగ్రామ్ లో భాగంగా ఇస్రో 21 ఉపగ్రహాలను ప్రయోగించనుంది. మిగిలిన 31 శాటిలైట్లను 3 ప్రైవేట్ సంస్థలు అభివృద్ధి చేసి కక్షలోకి చేర్చనున్నాయి. ఇందులో భాగంగా తొలి ఉపగ్రహాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్లో ప్రయోగించనున్నారు. 2029 చివరి నాటికి మొత్తం 52 శాటిలైట్లను అంతరిక్షంలోకి చేర్చనున్నారు. స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని ఇస్రో ప్రైవేట్ సంస్థలకు ట్రాన్స్ఫర్ చేసి ఈ ప్రాజెక్ట్ లో వాటికి కీలక భాగస్వామ్యం ఇవ్వనుంది. అత్యవసర సమయాల్లో వేగంగా శాటిలైట్లను ప్రయోగించడానికి ఇది ఉపయోగపడనుంది. లో ఎర్త్, జియో స్టేషనరీ కక్షలపై దృష్టి పెట్టి ఈ ప్రాజెక్ట్ ను ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ మానిటరింగ్ చేయనున్నారు. చైనా యాంటీ శాటిలైట్ సామర్థ్యానికి కౌంటర్ గాను ఈ ప్రాజెక్టు ఉపయోగపడనుంది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ భారీ స్థాయిలో శాటిలైట్లను కూడా వినియోగించింది. వాటిలో ఇస్రో వాడుతున్న ఉపగ్రహాలతో పాటు అంతర్జాతీయ మద్దతు కూడా తీసుకుంది. భారత్ దగ్గర 9 నుంచి 11 మిలిటరీ ఉపగ్రహాలున్నాయి. ఇస్రో వీటి నుంచి డేటాను సేకరించింది, భద్రతా దళాలకు చేరవేసింది. ఓ కమర్షియల్ గ్లోబల్ ఆపరేటర్ నుంచి శాటిలైట్ ఇమేజ్లను సేకరించింది. ఇస్రో సొంతంగా వాడి కార్టోసాట్ సిరీస్ లోని వాటిని కూడా రంగంలోకి దించింది. వీటి ఆధారంగా మన దళాలు పక్కా ప్లానింగ్ చేసి పాక్ సైనిక స్థావరాలు దెబ్బతీశాయి. ఈ ప్రాజెక్ట్ కనుక పూర్తయితే భారత్ చేతికి యుద్ధరంగంలోకి రియల్ టైం డేటా వేగంగా అందే అవకాశం ఉంటుంది. 52 శాటిలైట్ల నెట్వర్క్ పాకిస్తాన్, చైనా సరిహద్దులతో పాటు హిందూ మహాసముద్రంలోనూ నిరంతర నిఘాను అందిస్తుంది. ఇది శత్రువుల కదలికలు, సైనిక స్థావరాలు, మిసైల్ ప్రయోగాలు, కోస్ట్ గార్డ్ కార్యకలాపాలు, ఉగ్రవాద శిబిరాలపై ఖచ్చితమైన సమాచారాన్ని అందిస్తుంది. శత్రు దేశాల నుంచి వచ్చే ముప్పును కూడా ముందే పసిగట్టేందుకు వీలుంటుంది. అప్పుడు భారత్ వెంటనే కౌంటర్ అటాక్స్ కి పాల్పడేందుకు అవకాశం ఉంటుంది. సరిహద్దుల్లో జరిగే ఏ చిన్న కదలికనైనా శాటిలైట్లు వెంటనే పసిగట్టగలవు. ఇది చొరబాట్లను నిరోధించడంలోనూ సరిహద్దుల వెంట సైనిక బలగాల మోహరింపును మానిటరింగ్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. శాటిలైట్ల ద్వారా వచ్చే ఖచ్చితమైన నిఘా సమాచారం భారత సైన్యానికి శత్రు టార్గెట్లను పక్కాగా గుర్తించి దాడి చేసేందుకు వీలు కల్పిస్తుంది. ఈ శాటిలైట్ నెట్వర్క్ ఇండియాకు వ్యూహాత్మక ప్రయోజనాన్ని అందిస్తుంది. ఇది పొరుగున ఉన్న శత్రు దేశాల నుంచి ఎదురయ్యే సవాళ్ళని ఎదుర్కోవడంతో పాటు భారతదేశానికి నిఘాతో పాటు భద్రతా సామర్థ్యాలు ఓ గేమ్ చేంజర్ అవుతుంది.